పశువుల అక్రమ రవాణా విషయంలో కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. తాజాగా డీసీఎం వాహనంలో పైన టమాటా ట్రేలు పెట్టి కింది భాగంలో పశువుల నుంచి అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగు చూసింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు డీసీఎం వ్యాన్ లో అక్రమంగా పశువుల్ని తరలిస్తుండగా భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్ కు టమాటా లోడ్ తరలిస్తున్నట్లుగా మభ్యపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమానంతో డీసీఎం ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో డీసీఎంలో 30 గోవులున్నట్టు గుర్తించారు. వాటిలో ఓ ఆవు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. ఇక 29 గోవులను పాల్వంచలోని గోశాలకు తరలించారు పోలీసులు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఈ ముఠా ఎవరు, వారి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఈ గోవుల్ని తరలించే విషయంలో వారి ఉద్దేశం ఏంటి అసలు? భద్రాచలం నుంచి అంటే ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు డీసీఎం వ్యాన్ లో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్నారు. ఇటీవల కాలంలో 3 సార్లు కూడా రెండు సందర్భాల్లో భద్రాచలం వద్ద చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా ఇటీవల కాలంలో 2 లారీల్లో పట్టుకున్నారు. దాని తర్వాత ఈ రోజు తాజాగా అక్రమార్కులు కొంత అప్డేట్ అయ్యారని చెప్పవచ్చు. దీంట్లో పుష్ప సినిమా తరహాలోనే వాళ్ళంతా కింది భాగంలో పశువులను పెట్టారు. పైన మాత్రం టమాటాల విక్రయాలు చేస్తున్నారు, టమాటాలను రవాణా చేస్తున్నట్టుగా ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఒరిస్సా నుంచి టమాటాలు తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు రావు అన్న ఉద్దేశంతో పోలీసులు ఒకసారిగా అనుమానించి మొత్తం టమాటాల ట్రేలను మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత వెనక భాగంలో డోర్ ను తనిఖీ చేయడంతో ఒక్కసారిగా డోర్ కిందికి తీసుకోవడంతో దాంట్లో మాత్రం సుమారు 30 పైగా ఆవులు దాంట్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అప్పటికే దాంట్లో 30 పశువుల్లో 30 గోవులు ఉండగా 30 గోవుల్లో కూడా ఒక గోవు అప్పటికే చనిపోయి ఉంది. మిగతా కూడా 2 రోజుల ట్రావెల్ చేస్తున్నట్టుగా డీసీఎం వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు ప్రశ్నించడంతో 2 రోజుల క్రితం నుంచి ఒరిస్సా బరంపూర్ ప్రాంతం నుంచి కూడా తీసుకొస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే అక్కడి నుంచి కూడా నిత్యం కూడా రోజు కూడా 2-3 వెహికల్స్ లో కూడా వస్తున్నట్టు కూడా పోలీసులు ఎవరైతే వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని ప్రశ్నించిన తర్వాత చెప్తున్నారు. రోజుకు 2 వెహికల్ లో మాత్రమే తీసుకొస్తున్నట్టు, పశువుల్ని ఇదే తరహాలో తలెస్తున్నట్టు కూడా పోలీసుల వాంగ్మూలంలో కూడా వాళ్ళు నిందితులు పేర్కొన్నట్టు కూడా చెప్తుంది. ఈ సంబంధించింది కూడా 30 ఆవులలో ఒక ఆవు అప్పుడే చనిపోగా మిగతా 29 పశువులను కూడా అక్కడి నుంచి పాల్వంచ గోశాలకు తరలించారు. అనంతరం వాటికి మేతకు సంబంధించిన వాటిని కూడా పాల్వంచ పోలీసులు కూడా కొంత మేతకు సంబంధించిన గడ్డి కూడా ఎండుగడ్డిని కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క దీనికి సంబంధించిన ఈ పశువుల రవాణాకు సంబంధించిన హైదరాబాద్ కేంద్రంగా నుంచి ఒక ముఠా మొత్తంగా ఏర్పడి ప్రతినిత్యం భద్రాచలం కావచ్చు, చర్ల, వెంకటాపురం, వాజేడు, దాంతో పాటుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా నిత్యంగా వాహనాల ద్వారా మాత్రం లారీలో కాదు, డీసీఎంలో కాదు అక్రమంగా తరలిస్తున్నట్టు కూడా పోలీసులు కూడా నిఘా పటిష్టం కూడా చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు తనిఖీల్లో బయటపడ్డ డీసీఎంలో 30 గోవులు తరలిస్తున్న 3 వ్యక్తులపై మాత్రం కేసు నమోదు చేశారు. ఒకళ్ళు లారీ డ్రైవర్, దాంతో పాటు క్లీనర్, దాంతో పాటుగా హైదరాబాద్ లో ఎవరైతే గోవుల్ని తరలించి తీసుకొచ్చే వ్యక్తులు 3 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ లో ఎవరైతే విక్రయాలు చేస్తున్నారో ఛత్తీస్గఢ్ కాబట్టి ఒరిస్సా రాష్ట్రాల నుంచి విక్రయాలు చేస్తున్నారు, వారిపై కూడా నిఘా పెట్టి కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. రజనీకాంత్.